అందులో ఫస్ట్ క్వశ్చన్ ద ఓల్డెస్ట్ వేద ఇస్, ఓల్డెస్ట్ వేద అంటే పురాతనమైనటువంటి వేదం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేదం. ఋగ్వేదం అనేది పురాతనమైనటువంటిది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గ్రేట్ బాత్ వాస్ ఫౌండెడ్. గ్రేట్ బాత్ ఎక్కడ కనుగొనబడింది? గ్రేట్ బాత్ ఎక్కడ కనుగొనబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ మొహెంజోదారో. మొహెంజోదారోలో కనుగొనబడింది. థర్డ్ క్వశ్చన్ డాక్ యార్డ్ వాస్ ఫౌండెడ్. డాక్ యార్డ్ ఎక్కడ కనుగొనబడింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ లోథాల్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. డాక్ యార్డ్ వాస్ ఫౌండెడ్ లోథాల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇండస్ స్క్రిప్ట్ ఈజ్. సింధు లిపి అంటే ఏమిటి? సింధు లిపి అంటే ఏంటంటే అన్డెసిఫర్డ్. అన్డెసిఫర్డ్ అన్డెసిఫర్డ్ అంటే ఏంటంటే ఇంకా అర్థం చేసుకొనబడలేదు ఆ లిపిని అనేది మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? బౌద్ధ మత స్థాపకుడు ఎవరంటే బుద్ధ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం బుద్ధ. సిక్స్త్ క్వశ్చన్ బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్ ఎట్. అంటే బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాడు? ఎక్కడ అంటే బోధ్ గయా. గౌతమ్ బుద్ధుడు తన ధ్యానం తర్వాత బీహార్లోని బోధ్ గయాలోని ఒక బోధి వృక్షం దగ్గర, ఒక బోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఫస్ట్ సెర్మన్ ఆఫ్ బుద్ధ వాజ్ ఎట్. బుద్ధుని మొదటి ఉపన్యాసం ఎక్కడ జరిగింది? మొదటి ఉపన్యాసం ఎక్కడ జరిగిందంటే సార్నాథ్. కరెక్ట్ ఆన్సర్ సార్నాథ్. ఫస్ట్ సెర్మన్ ఆఫ్ బుద్ధ వాజ్ ఎట్ సార్నాథ్. ఎయిత్ క్వశ్చన్ 24th జైన తీర్థంకర అంటే 24వ జైన తీర్థంకరుడు ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ మహావీర. 24th జైన తీర్థంకర ఎవరంటే మహావీర. నైన్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ మహాజానపదాస్. మహాజానపదాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని మొత్తం ఎన్ని అంటే 16. నెంబర్ ఆఫ్ మహాజానపదాస్ 16. 10th క్వశ్చన్ మోస్ట్ పవర్ఫుల్ మహాజానపద. మహాజానపదాలు మొత్తం టోటల్ 16 ఉన్నాయి కదా, అందులో మోస్ట్ పవర్ఫుల్ శక్తివంతమైనది ఏంటంటే మగధ. మగధ మహాజానపద అనేది శక్తివంతమైనది, పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఫౌండర్ మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చంద్రగుప్త మౌర్య. ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ చంద్రగుప్త మౌర్య. మౌర్యన్ ఎంపైర్ ని స్థాపించిన వారు ఎవరంటే చంద్రగుప్త మౌర్య మౌర్యన్ ఎంపైర్ ను స్థాపించారు, మౌర్యన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ 12th క్వశ్చన్ అర్థశాస్త్ర వాస్ రిటన్ బై. అర్థశాస్త్రం వ్రాసింది ఎవరు అంటే ఎవరితో రాయబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ కౌటిల్య. అర్థశాస్త్ర వాజ్ రిటన్ బై కౌటిల్య. నెక్స్ట్ 13th క్వశ్చన్ మెగస్తనీస్ వ్రోట్. మెగస్తనీస్ ఏది రచించాడంటే ఇండికా, అర్థశాస్త్ర, రాజతరంగిణి, ముద్ర రాక్షస. ఈ నాలుగింటిలో ఏది రచించాడంటే కరెక్ట్ ఆన్సర్ ఇండికా. మెగస్తనీస్ వ్రోట్ ఇండికా. అర్థశాస్త్ర కౌటిల్య, రాజతరంగిణి కల్హానా. నెక్స్ట్ ముద్ర రాక్షస విశాఖ దత్త. ఇందులో అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్యుడు, రాజతరంగిని రచించింది కల్హానా, ముద్ర రాక్షసాన్ని రచించింది ఎవరు విశాఖ దత్త. ఇందులో మెగస్తనీస్ రచించింది ఏంటంటే ఇండికా. ఈ 4 కూడా ఇంపార్టెంట్ పాయింట్సే, తప్పకుండా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరుగుతుంది. 14th క్వశ్చన్ కళింగ వార్ వాస్ ఫాట్ బై. కళింగ యుద్ధం. కళింగ యుద్ధం అనేది ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది అంటే అశోకుడికి సంబంధించింది.
కళింగ వార్ వాస్ ఫాట్ బై అశోక. కళింగ యుద్ధం చేసింది ఎవరంటే అశోకుడు. 15th క్వశ్చన్. అశోకాస్ పాలసీ వాస్ కాల్డ్. అశోకుని విధానాన్ని ఏమని పిలిచేవారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ దమ్మ పాలసీ. అశోకాస్ పాలసీ వాస్ కాల్డ్ దమ్మ. 16th క్వశ్చన్. గుప్తా పీరియడ్ ఈస్ కాల్డ్. గుప్తా పీరియడ్ ని ఏమని పిలిచేవారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ గోల్డెన్ ఏజ్. గుప్తా పీరియడ్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. 17th క్వశ్చన్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్. అలహాబాద్ స్తంభ శాసనం దేనిని వివరిస్తుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సముద్రగుప్త. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ సముద్రగుప్త. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఆదర్ ఆఫ్ మేఘదూత. మేఘదూత రచయిత ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ కాళిదాస. ఆదర్ ఆఫ్ మేఘదూత కాళిదాస. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఆర్యభట్ట వ్రోట్. ఆర్యభట్టుడు రచించింది ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్టియ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆర్యభట్ట రోట్ ఆర్యభట్టియ. నెక్స్ట్ 20th క్వశ్చన్. సంచి స్తూప ఈస్ అసోసియేటెడ్ విత్. సంచి స్తూపం దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అశోక. సంచి స్తూప ఈస్ అసోసియేటెడ్ విత్ అశోక. కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా బిల్ట్ బై. ఎల్లోరాలోనూ ఉన్నటువంటి కైలాస టెంపుల్ ఎవరు నిర్మించింది ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ కృష్ణ 1. కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా బిల్ట్ బై కృష్ణ 1. 22nd క్వశ్చన్. శాతవాహన క్యాపిటల్. ఈ క్రింది వాటిలో శాతవాహన క్యాపిటల్ ఏది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ప్రతిష్టాన. శాతవాహన క్యాపిటల్ ప్రతిష్టాన. నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఫేమస్ శాతవాహన రూలర్. శాతవాహన రూలర్ లో ఫేమస్ అంటే గొప్పవారు ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. 24th క్వశ్చన్. కోటిలింగాల ఈస్ రిలేటెడ్ టు. కోటిలింగాల దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ శాతవాహన. కోటిలింగాల రిలేటెడ్ టు శాతవాహన. శాతవాహన రాజులకు సంబంధించింది. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఫణిగిరి ఈజ్ ఫేమస్ ఫర్. ఫణిగిరి దేనికి సంబంధించినటువంటిది అంటే ఏంటి, దేనికి ఫేమస్ అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ బుద్ధిస్ట్ సైట్. ఫణిగిరి ఈజ్ ఫేమస్ ఫర్ బుద్ధిస్ట్ సైట్.